నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి మన ఈ కార్యక్రమంలో 19వ రోజుకి స్వాగతం. ఇవాళ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేటువంటి టాపిక్ కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదొచ్చేసి నేను ప్రిపోజిషన్స్ ఉన్నాయి కదా, సో ప్రిపోజిషన్స్లో మనము మెయిన్గా యూజ్ చేయదగ్గవి లేదా బాగా కన్ఫ్యూషన్కి గురయ్యేటువంటి వర్డ్స్ని తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవి వచ్చేసి ఇన్, ఎట్, ఆన్. సో వీటి గురించినటువంటి అంటే ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేయవచ్చు అనేటువంటిది నేను మీతో విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. తర్వాత ఎపిసోడ్ ఎండ్లో మనము ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము మన అండర్స్టాండింగ్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి. ఫస్ట్ మనము ఇన్ అనేటువంటి ప్రపోజిషన్ గురించి తెలుసుకుందామండి. ఇన్ అనేటువంటిది 7 సిచ్యువేషన్స్కి మనము యూజ్ చేయవచ్చు. ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి విత్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇన్ అనేటువంటి దాన్ని మనము పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేయవచ్చు. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇట్ కెన్ బి మంత్ అయి ఉండొచ్చు, ఇయర్ కూడా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మార్చ్, ఇన్ 2010. ఓకే, సో ఇలాగా అంటే ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంని నేను డినోట్ చేయడానికి ఇన్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇన్ ఎప్పుడు వాడతాము అంటే అన్స్పెసిఫిక్ టైం డ్యూరింగ్ అ డే ఆర్ నైట్. అంటే అన్స్పెసిఫిక్ టైం అంటే పర్టికులర్గా ఈ టైం అనేటువంటిది మెన్షన్ చేయట్లేదు అక్కడ. అంటే ఇప్పుడు మనకి డే టైం అనేటువంటిది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే డే టైం ఉంటుంది కదా. అంటే పర్టికులర్గా అందులో మనం అంటే నేను రేపు పొద్దున నిన్ను కలుస్తానని ఫర్ ఎగ్జాంపుల్ అన్నాం అనుకోండి, రేపు పొద్దున అంటే పొద్దున మనకి తెల్లవారిన దగ్గర నుంచి పొద్దునే కదా. సో అలా అన్స్పెసిఫిక్గా ఉన్నటువంటి టైం డ్యూరేషన్కి మనము ఇన్ అనేటువంటిది వాడవచ్చు. సే ఇట్ కెన్ బి ఇన్ ద మార్నింగ్, afternoon or night rather evening. Okay, సో అన్స్పెసిఫిక్ టైంకి మనము ఇన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెంచరీస్కి, సెంచరీస్ అంటే శతాబ్దాలు అంటాం కదా, అలాంటి దానికి ఇన్ 18th century, 19th century, 20th century ఇలా. ఓకే, సెంచరీస్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ పాస్ట్ లేదా ఫ్యూచర్ని చెప్పేటప్పుడు అంటే పాస్ట్ కాలాన్ని లేదా ఫ్యూచర్ కాలాన్ని చెప్పేటప్పుడు మనము పర్టికులర్గా ఇన్ని యూజ్ చేయవచ్చు. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద పాస్ట్ అలా. ఓకే, నెక్స్ట్ లార్జ్ ప్లేసెస్, కంట్రీస్, టౌన్స్ అంటే పెద్ద పెద్ద ప్లేసెస్ని, కంట్రీస్ని, టౌన్స్ని చెప్పేటప్పుడు మనము ఇన్ని యూజ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అన్న అంటే ఇన్ బెంగళూర్. ఓకే, ఇట్స్ అ టౌన్ కదా. ఇన్ ఇండియా, కంట్రీ. ఓకే, అంటే పెద్ద పెద్ద ప్లేసెస్, పెద్ద టౌన్స్కి, తర్వాత సిటీస్కి కూడా మనము ఇన్ని యూజ్ చేయవచ్చు అంటే లార్జ్ ప్లేసెస్కి. తర్వాత ఎన్క్లోజ్డ్ స్పేస్ అంటే ఒక 4 వైపులా మూయబడినటువంటి అన్న మీనింగ్ అనమాట. అంటే దానికి అంటే ఓపెన్ ప్లేస్ కాదు అని బేసికలీ. ఓకే, ఇన్ ద బాక్స్, ఇన్ ద రూమ్. ఓకే, సో ఎన్క్లోజ్డ్ ప్లేసెస్కి. ఓకే, నెక్స్ట్ ఒపీనియన్, ఇంట్రెస్ట్ ఆర్ బిలీఫ్ అంటే ఒక ఒపీనియన్ని చెప్పడానికి కానీ, ఒక నమ్మకాన్ని చెప్పడానికి లేదా ఇంట్రెస్ట్ని చూపించడానికి కూడా మనము ఇన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో మనము సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ అంటే పీరియడ్ ఆఫ్ టైంకి ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాము. ఓకే, హీ కేమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే, ఇక్కడ మనం మార్చ్ అనేటువంటి మంత్, దానికి ఇన్ అనేటువంటిది యూజ్ చేసాం. అలాగే మనము అన్స్పెసిఫిక్ టైం అన్నాం కదా, ఇట్ కెన్ బి అంటే ఇలా అంటే డేలోనే కాకుండా ఇట్ కెన్ బి అన్స్పెసిఫిక్ టైం ఇన్ మంత్లో అవ్వచ్చు, వీక్లో కూడా అవ్వచ్చు. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని తీసుకుందాము. హీ కేమ్ ఇన్ 3rd week of March.
ఓకే, హీ కేమ్ ఇన్ 3rd week of March. ఓకే, అంటే ఇక్కడ నేను 3rd week అంటున్నాను, అంటే 3rd weekలో మనకి 7 days ఉన్నాయి కదా. అగైన్ ఇట్స్ అన్స్పెసిఫిక్, అంటే పర్టికులర్ ఆ వారంలో ఏ రోజు అనేది నేను చెప్పట్లేదు. సో అన్స్పెసిఫిక్ అని అందుకే అన్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ దీనికి మనము సెంచరీ అంటే వీఆర్ ఇన్ 20th century అనొచ్చు. మనం ఇప్పుడు 20th centuryలో ఉన్నాం కదా, ఆ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాస్ట్ ఫ్యూచర్కి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఐ వాంట్ టు ఓపెన్ my own parlor. In the next 5 years. అంటే ఇప్పుడు ఎక్కడో వర్క్ చేస్తున్నారు తను, నెక్స్ట్ 5 yearsలో నా ఓన్ పార్లర్ నేను ఓపెన్ చేసుకోవాలి అనేటువంటిది ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ లార్జ్ ప్లేసెస్ కంట్రీస్కి చెప్పాం కదా, యూ కెన్ సే I live in Bangalore. నెక్స్ట్ ఎన్క్లోజ్డ్ స్పేస్ అంటే, who is there in the room. రూమ్ అనేటువంటిది ఎన్క్లోజ్డ్ ప్లేస్ కదా. సో ఇలా అనమాట. ఒపీనియన్, ఇంట్రెస్ట్ లేదా బిలీఫ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, he seems to be interested ఇన్ మ్యాథమెటిక్స్, అంటే అతనికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అనేటువంటి మీనింగ్ అనమాట. ఓకే, సో అలా మనము ఈ 7 సిచ్యువేషన్స్లో ఇన్ అనేటువంటి దాన్ని యూస్ చేయవచ్చు. నెక్స్ట్ అట్ యూసేజ్ చూద్దాము. అట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయవచ్చు అంటే, స్పెసిఫిక్ టైం చెప్పినప్పుడు, అంటే పర్టికులర్గా నేను ఈ టైంకి వస్తాను అని చెప్పినప్పుడు మనము అట్ని యూజ్ చేయవచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఐల్ కమ్ అట్ 10 o'clock అంటే ఇక్కడ నేను స్పెసిఫిక్గా 10 గంటలకు వస్తాను అని ఒక స్పెసిఫిక్ టైంని చెప్తున్నాను. సో ఎట్ అనేటువంటిది స్పెసిఫిక్ టైం చెప్పినప్పుడు యూజ్ చేయాలి. నెక్స్ట్ షార్ట్ అండ్ ప్రిషియస్ టైం అంటే షార్ట్ అండ్ ప్రిసైజ్ టైం. షార్ట్ అండ్ ప్రిసైజ్ అంటే చాలా కొద్ది సమయం మాత్రమే ఉండేటువంటివి. అలాంటివి సన్ రైజ్ ఉంది, సన్సెట్, ఇలాంటివి ఎలా అంటే కొంచెంసేపే ఉంటాయి కదా, నూన్ టైం. ఓకే, సో ఇలాంటి వాటికి మనము షార్ట్గా ఉండేటువంటి, చాలా తక్కువ సమయం ఉండేటువంటి వాటికి అట్ అనేది యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్మాల్ విలేజెస్కి, లెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్కి, అంటే చిన్న చిన్న ప్రాంతాలు. ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటి చాలా పెద్దది, అందులో మళ్ళీ కొన్ని లొకేషన్స్ ఉంటాయి కదా, అంటే చాలా చిన్న చిన్నవన్నీ ఉంటాయి, అమీర్పేట్ అని, ఎస్ఆర్ నగర్ అని. సో ఇట్లాంటి చిన్న ప్లేసెస్కి మనము చెప్పేటప్పుడు అట్ అనేటువంటిది యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ లివ్ ఎట్ అమీర్పేట్ ఇన్ హైదరాబాద్. ఇందాక ఇన్ యూసేజ్ చెప్పుకున్నప్పుడు చెప్పాం కదా, పెద్ద ప్లేసెస్కి ఇన్ యూజ్ చేయాలి అని. సో ఇక్కడ అమీర్పేట్ అనేటువంటిది హైదరాబాద్తో పోలిస్తే చిన్నదే కదా, చిన్న ప్లేస్ కదా. సో అట్ అనేటువంటిది యూజ్ చేయాలి, అంటే చిన్న ప్లేసెస్కి, చిన్న విలేజెస్కి లెస్ ఇంపార్టెన్స్ ఉన్న, అంటే హైదరాబాద్తో పోలిస్తే అమీర్పేట్కి, అంటే బేసికలీ దానికి లెస్ ఇంపార్టెన్స్ ఉందని కాదు, ఇక్కడ కంపారిటివ్లీ దీంతో కంపేర్ చేస్తే లెస్ ఇంపార్టెంట్ కదా ఈ సెంటెన్స్లో. సో అలా అనమాట, ఐ లివ్ అట్ అమీర్పేట్ ఇన్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ అడ్రస్, అంటే ఒక పర్టికులర్ అడ్రస్ చెప్పినప్పుడు ఇదే సెంటెన్స్ చూద్దాము. ఐ లివ్ ఎట్ చూడు, ఐ లివ్ అట్ 83A వెంగళరావు నగర్. అంటే నేను స్పెసిఫిక్గా అడ్రస్ మొత్తం మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా, ఆ స్పెసిఫిక్ ప్లేస్ అడ్రస్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా చెప్తున్నప్పుడు అట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, చాలా సింపుల్ అండి గుర్తుపెట్టుకోవడం. బేసికలీ ఇన్ అట్కి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. టైంలో ఒక చోట వస్తుంది, తర్వాత ప్లేసెస్లో. టైం అంటే పర్టికులర్గా టైం ఇచ్చినప్పుడు అట్టే యూజ్ చేయాలండి. ఓకే, అండ్ బిగ్ ప్లేసెస్ అయితే ఇన్, స్మాల్ ప్లేసెస్కి అయితే అట్ యూజ్ చేయాలి. అట్ ఇంకొక యూసేజ్ స్పెసిఫిక్ అడ్రస్ మెన్షన్ చేసినప్పుడు కూడా అట్ని యూజ్ చేయాలి. అండ్ స్మాల్ అండ్ ప్రిసైజ్ టైమింగ్స్కి కూడా అట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆన్ యూసేజ్ చూద్దామండి. ఆన్ అనేటువంటిది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే, టెల్ అబౌట్ ద డే అంటే ఇప్పుడు మనకి వారాల పేర్లు ఉన్నాయి కదా, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, వాటికి ముందు ఆన్ యూజ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్,
I'll come on Sunday. అంటే డేస్కి ముందు ఆన్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫర్ స్పెసిఫిక్ డేస్ అండ్ డేట్స్. స్పెసిఫిక్ డేస్ అంటే మనకు ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా, లైక్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే. సో అలాంటి పర్టికులర్ డేస్కి మనము ఆన్ అనేటువంటిది యూజ్ చేయవచ్చు, అండ్ డేట్స్కి కూడా. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్, we went to Delhi ఆన్ రిపబ్లిక్ డే. అంటే మేము ఢిల్లీకి వెళ్ళాము రిపబ్లిక్ డేకి. అంటే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఇలా కాకుండా మనకి కూడా కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా, లైక్ బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, అలాంటి వాటికి కూడా మనము ఆన్ని యూజ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదన్నా వస్తువు ఒకవేళ ఒక సర్ఫేస్కి అంటుకొని ఉందనుకోండి, అప్పుడు కూడా ఆన్ యూజ్ చేస్తాం. అంటే మీద అన్న అర్థం కదా ఆన్కి బేసికలీ. సో అలాంటప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బోర్డు పైన రాస్తున్నాను కదా, సో ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. ఓకే, ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. సో నేను ఇప్పుడు ఈ బోర్డు పైన రాస్తున్నాను, ఆ సర్ఫేస్ని టచ్ అవుతుంది కాబట్టి మనము ఆన్ రాసాము. ఓకే, యూ కెన్ టేక్ వన్ మోర్ ఎనీ ఎగ్జాంపుల్, లైక్ ద ఫోటో ఈజ్ ఆన్ ద వాల్, ద ఫోటో ఫ్రేమ్ ఈజ్ ఆన్ ద వాల్, ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్. అంటే ఆ సర్ఫేస్కి అంటుకొని ఉన్నప్పుడు, దేని మీద అన్నా ఉంది అన్నటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు మనము ఆన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు. తర్వాత సర్టన్ సైడ్ అంటే కుడి పక్క, ఎడం పక్క, ఇలా సైడ్స్ చెప్పడానికి కూడా మనము ఆన్ని యూజ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, దే ఆర్ వాకింగ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది రోడ్. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేటువంటి చెప్పాం కదా, దానికి కూడా మనం ఆన్ యూజ్ చేసాం. నెక్స్ట్ టు టెల్ స్ట్రీట్స్ ఆర్ అవెన్యూస్ నేమ్స్. ఓకే, ఏదైనా వీధుల పేర్లు లేదా అవెన్యూస్ పేర్లు చెప్పడానికి కూడా మనము ఆన్ని యూజ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, మై స్కూల్ ఈజ్ ఆన్ ఎంజీ రోడ్. ఓకే, సో బేసికలీ దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే డేస్ చెప్పడానికి, పర్టికులర్ డే చెప్పడానికి యూజ్ చేస్తాము. తర్వాత స్పెసిఫిక్ డేస్ అండ్ డేట్స్కి యూజ్ చేస్తాం. డేట్స్ అంటే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ అండి. డేట్స్ అంటే పర్టికులర్ డేట్స్ కాదు, ఇక్కడ 2 జూలై, 3 మార్చ్ అలా డేట్స్ చెప్తాం కదా, దానికి యూజ్ చేయవచ్చు అన్ని. నెక్స్ట్ ఏదైనా సర్ఫేస్ పైన ఏదైనా వస్తువు ఉంది అంటే నౌన్ అని చెప్పడానికి బేసికలీ ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే, నౌన్ అంటే ఏంటి, థింగ్, ప్లే అంటే ఎనీథింగ్ కదా. సో అంటే థింగ్స్ కావచ్చు, పర్సన్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు. సో అందుకని చెప్పాను. ఓకే, సో అలా ఏదైనా సర్ఫేస్ పైన ఉంది అని చెప్పడానికి ఆన్ యూజ్ చేస్తాము. తర్వాత సర్టన్ సైడ్ అంటే సైడ్స్ని చెప్పడానికి కూడా మనము ఆన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్ట్రీట్స్ నేమ్స్ చెప్పడానికి ఆన్ని యూజ్ చేస్తాం. సో బేసికలీ ఇన్, అట్, ఆన్ ఈ మూడిటి యొక్క యూసేజ్ అంటే బేసిక్ యూసేజెస్ ఇవండి. సో అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకున్నట్లయితే కరెక్ట్గా ఎక్కడ ఆన్ యూజ్ చేయాలి, ఎక్కడ ఇన్, ఎక్కడ ఎట్ అనేటువంటిది మనకి కరెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. అంటే బేసికలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము ప్రపోజిషన్స్ వచ్చినప్పుడు ఇలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఇన్ ఆన్కి, ఇన్ ఎట్కి. సో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. కొంచెం అనలైజ్ చేసుకోగలగాలి సెంటెన్స్ని చదివి. ఓకే, అయితే ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము, అండర్స్టాండింగ్ లెవెల్స్ ఒకసారి టెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగిందండి, అంటే ఎక్సర్సైజ్ కోసం సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చదివి మీ ఆన్సర్ని గెస్ చేయండి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూద్దామండి. వి వెంట్ టు తిరుపతి డాష్ సండే. అంటే మేము తిరుపతికి సండే రోజు వెళ్ళాము అని చెప్పాం. అంటే ఇక్కడ నేను పర్టికులర్ డే చెప్తున్నాను కదా, సో ఆన్ సండే. వి వెంట్ టు తిరుపతి ఆన్ సండే. ఓకే, నెక్స్ట్ ఐ స్టార్టెడ్ మై స్కూల్ డాష్ 2016. అంటే ఇక్కడ నేను పర్టికులర్ ఇయర్ గురించి చెప్తున్నాను. సో ఐ స్టార్టెడ్ మై స్కూల్ ఇన్ 2016. ఓకే, నెక్స్ట్ మై బర్త్డే ఈజ్ డాష్ 2 జూలై. డేట్ చెప్తున్నాను. ఓకే, సో డేట్కి మనము మై బర్త్డే ఈజ్ ఆన్ 2 జూలై. నెక్స్ట్ మై సిస్టర్ లివ్స్ డాష్ ముంబై.
ముంబై ఈజ్ అ బిగ్ ప్లేస్, కరెక్ట్. సో దీనికి ఇన్. ఓకే, నెక్స్ట్ ఐ బాట్ దీస్ బ్యాంగిల్స్ డాష్ చార్మినార్. సో దీనికి ఏ ప్రపోజిషన్ వాడతాము? ఎట్. ఓకే, ఐ బాట్ దీస్ బ్యాంగిల్స్ ఎట్ చార్మినార్. నెక్స్ట్ ఐ వాజ్ డాష్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెన్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అంటే నేను కరెక్ట్ సైడ్లోనే ఉన్నాను అని చెప్పడానికి ఎవరైతే చెప్తున్నారో తను స్ట్రెస్ చేస్తున్నారు అనమాట. సో ఐ వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, ఐ వాజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెన్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఓకే, నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఎడమ చేతి వైపే ఉన్నాను అని. ఓకే, నెక్స్ట్ ద కప్ ఈజ్ డాష్ ద టేబుల్. ఓకే, ద కప్ ఈజ్ ఆన్ ద టేబుల్. దే విల్ కమ్ డాష్ 8 o'clock డాష్ ఈవినింగ్. ఇక్కడ 2 ప్రిపోజిషన్స్ యూజ్ చేయాలి మనము. సో ఇక్కడ నేను పర్టికులర్గా టైం చెప్తున్నాను కాబట్టి దే విల్ కమ్ అట్ 8 o'clock. ఈవినింగ్ టైం చెప్పాను, ఇన్ ది ఈవినింగ్. దే విల్ కమ్ అట్ 8 o'clock ఇన్ ది ఈవినింగ్. ఓకే, నెక్స్ట్ మై ఆఫీస్ ఈజ్ డాష్ ఆర్పి రోడ్, అట్ ఆర్పి రోడ్. నెక్స్ట్ యానిమల్స్ వర్ యూస్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ డాష్ ద ఎర్లీ డేస్. అంటే ఇంతకు ముందు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కోసం యానిమల్స్ని యూజ్ చేసేవాళ్ళు అని. ఓకే, సో నేను ఇది పాస్ట్ గురించి చెప్తున్నాను కదా. సో దీనికి ఇన్. యానిమల్స్ వర్ యూస్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ది ఎర్లీ డేస్. సో ఇదండి ఇన్, ఎట్, ఆన్కి సంబంధించినటువంటి టాపిక్ డిస్కషన్. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.